ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 1-2 వచనములు. తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట, అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములు ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడంట ధన్యుడంట. యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలోనంట కపటం లేనివాడు ధన్యుడంట. అవును, మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయండి? ఈ సమయమందు మనకు యోచన చేసుకున్నాం. ప్రభు నీ కొరకు వేసిన మార్గంలో కాక నీ స్వక్రియ మార్గంలో వెళ్ళినట్లయితే దానిని ఇప్పుడే మార్చుకోవలసి ఉందండి. దేవుని మాటకు విరోధమైన ప్రతి పాపమును దేవుని ఎదుట హృదయపూర్వకముగా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే నీవు ధన్యుడువు. ఏ రకముగాను కప్పుకొని ఉండకూడదు. అవును, కప్పిపుచ్చుకోకుండా నీ యొక్క అతిక్రమములను చేసినట్లుగా ప్రభు యొద్ద పశ్చాత్తాపముతో దేవుణ్ణి వేడుకున్నట్లయితే ఆయన నీ దోషములను క్షమించి వాటిని తన రక్తముతో కప్పి వేస్తాడు, అలాగే కడుగుతాడండి. తాను కప్పివేసిన నీ పాపములను తీర్పు దినమున లెక్కలోనికి తీసుకొనవని దేవుడు భరోసా కూడా ఇస్తున్నాడు. అవును, మన ప్రభు ఎంతకన్నా మంచి అవకాశం మరొకటి ఉండదు. అవునండి, తీర్పు దినములో నీ దోషములు తీర్పులోనికి రాకుండా నిత్యము ఆరని అగ్నిలో నీ ఆత్మ పడిపోకుండా యేసుక్రీస్తు చిందించిన రక్తంలో సంపూర్ణంగా కడగబడు, సమస్తము సృజించిన దేవుని చేత ధన్యుడివి అనిపించుకొనేలా జీవించు. అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించేవారుగా, ఆయన వారసులుగా మనం ఉంటాం. అవునండి, దోషములు కప్పుకోక వాటిని ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుడి కృపను పొందుకుందాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.